ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే రెసిపీ వచ్చేసి గోధుమ పిండి చిప్స్ చేస్తున్నాను. ఇంట్లో గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాను. ఇంట్లోనే జీరా అండ్ సాల్ట్, కొద్దిగా కారం పొడి తీసుకున్నాను. పచ్చి కారం పొడి వేసుకోవచ్చు, ఈ కారం పొడి అయినా వేసుకోవచ్చు. అంటే పచ్చి కారం అయినా వేసుకోవచ్చు, లేదు మీ దగ్గర కారపొడి ఉందంటే కారపొడి కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొంచెం ఆయిల్ అండ్ వాటర్తో కలుపుకుందాం. ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను, కొంచెం పొంగడానికి వేసుకుంటున్నాను అనమాట. ఇది ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా కలుపుకున్నాను. ఇలా ఉండాలి చేసుకొని ఇది చపాతీలాగా కట్ చేసుకుంటాను ఇప్పుడు పీసెస్ కింద. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చపాతీలా చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇవి దగ్గరగా అయిపోతాయి, ఒకదాని మీద ఒకటి అంటికిపోతాయి అనుకోకండి. ఆయిల్లో ఫ్రై అయినప్పుడు విడిపోతాయి అన్నమాట. ఇవి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఇవి 1 by 1 యాడ్ చేసుకుంటాను. చూసారు కదండి, ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండి స్నాక్స్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.